అసలు బ్యూటిఫుల్ లొకేషన్ అసలు చూడండి బ్యాక్ సైడ్ ఫస్ట్ దర్శనం చేసుకున్నాం గైస్ ఇది చూడండి ఎట్లుందో పైకి వామో ఇది చూడండి ఎట్లుందో సో దీంట్లో నుంచి అటు సైడ్ వెళ్ళింది అనుకో నేనేం పాపాలు చేయనట్టు ఫస్ట్ మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డే 12 in our 100 days 100 vlogs సో మన ఈ 100 బ్లాగ్స్లో అసలు ఇంతవరకు డివోషనల్ ట్రిప్ ఎప్పుడు వేయలేదు. సో ఇదే ఫస్ట్ డివోషనల్ ట్రిప్ అనమాట. అది కూడా మనమైతే చెరుగట్టుకు వచ్చినాం. చెరుగట్టు వచ్చేసి నల్గొండ హైవేలోనే ఇక్కడ ఉంటుంది అండ్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. సో అట్లా అండ్ ఇక్కడనే వచ్చేసి మనకి నందేశ్వరుడు ఉంటాడు. సో నందేశ్వరుడికి ఎదురుగానే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇట్లా పైకి వెళ్ళాలి. ఇదైతేనేమో స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతేనేమో మనకు బైక్ ఉంది కాబట్టి మనం బైక్ వెళ్ళిపోదాము. అంటే ఇప్పుడు ఎట్లా బైక్కి చార్జ్ చేస్తారా వాళ్ళు? చార్జ్ చేస్తారు. బైక్ అంటే ఫ్రీ ఉంటుంది బైక్కి. బైక్ కార్స్కి కూడా ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది. ఆటో, కారు, బైక్ 3 పైకి వెళ్తాయి అనమాట. మనమైతే పైకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ పక్కనే ఉన్న పార్వతమ్మవారి టెంపుల్ కూడా వెళ్దాం. పైకి అయితే వచ్చినాము చెరుగట్టు పైకి. కింద మనకి బైక్కి ఎంట్రన్స్ వచ్చేసి 10 రూపీస్ ఫీజు తీసుకున్నారు. సో బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చూడండి చాలా ఇయర్స్ తర్వాతనైతే నేను మళ్ళీ వచ్చిన. సో అది ఇక్కడ 12 వరకు క్లోజ్ చేస్తారు గుడిని. అప్పట్లో మనం దర్శనం చేసుకొని వచ్చి కిందికి వచ్చి దీని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా. సో అంతేకాకుండా ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనకి చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి కూడా. అండ్ మెట్ల దారి వచ్చేసి మనకి అటుపక్క ఉంటుంది అనమాట. పైకి ఎక్కిన తర్వాత మీకు మెట్ల దారి కూడా చూపిస్తా. సో ఇది మనకి మెయిన్ టెంపుల్. సో ఇట్లా ఎక్కి మనం ఆడ దర్శనం కూడా చేసుకుందాము. అండ్ ఇంకొకటి ఆ పైన గుండ్లు కనిపిస్తున్నాయి కదా. సో ఆ గుండు దగ్గర కూడా వెళ్ళడానికి అయితే చూద్దాం. సో అట్లా పద పైకి వెళ్తున్నాము. అరే ఆ పైన ఏమేమి ప్లేసెస్ అంటే ఇప్పుడు మనం చెరుగట్టుకు వస్తే ఇక్కడ గుట్ట పైన ఏమేమి ప్లేసెస్ ఉంటాయి చెప్పు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రాగానే గుండానికి వెళ్తారా? గుండం దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి పైకి వెళ్దాం. ఓకే. సో గుండం కూడా మనకి ఇక్కడ పక్కనే ఉంటుంది. అండ్ ఇగో ఇక్కడ రాగానే ఇది ఏంటిదా మరి? ఇది సత్యనారాయణ స్వామి వ్రత మండపం. ఇక్కడ సత్యనారాయణ స్వామి రథాలు చేసుకుంటారు అనమాట. అండ్ అక్కడ మనకి మెయిన్ టెంపుల్. ఇక్కడ లడ్డూల కౌంటర్, లడ్డు అట్లాగా అక్కడ ట్రీ కనిపిస్తుంది కదా, అది ఇక ముడుపులు కట్టుకుంటారు. ఇంకా అక్కడనే మనకి గుండం కూడా ఉంటుంది. యాక్చువల్గా ఇదొకటి మన యాదగిరిగుట్ట ఒకటి గుండం చాలా ఫేమస్ ఉండేరా. అవును. ఇప్పుడు అంటే ఇప్పుడు మార్చేసేది. కాకపోతే ఇంతకు ముందుకు ఇది ఎట్లా ఉంటుండే అంటే మొత్తం రాళ్లతో ఉంటుండే అనమాట. బాగుంటుండే అప్పట్లో. అండ్ సేమ్ ఇదే యాదగిరిగుట్టలో కూడా సేమ్ ఉంటుండే అప్పట్లో. ఇప్పుడు అది కళ్యాణకట్ట దగ్గర పెట్టిండ్రు. అది కొంచెం ఎట్లా అది కట్టిరు అనమాట. కాకపోతే ఇంతకుముందుకేమో అది న్యాచురల్గానే ఉండేది. కనిపిస్తుంది కదా, ఇదే మనకి గుండము. యాక్చువల్లీ మేము మొత్తం చూపించలేకపోతున్నాం. సో అటు అందరికీ ఒకటే అనమాట, మెన్ అండ్ ఉమెన్కి ఇక్కడే స్నానాలు గిట్ల ఉంటాయి. సో అందుకే వేరే చూపించట్లేను. సో మీకు మనకి డ్రెస్సెస్ చేంజ్ కూడా ఇక్కడ వేరే రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇదో మనమైతే ఆలయంకి ఇదే అనమాట దారి. సో ఇట్లా నుంచి మనం పైకి వెళ్ళి లోపల అయితే మనకి వీడియో అలవ్ లేదు. సో దర్శనం అయిపోయిన తర్వాత లైక్ మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్తే అవి కూడా చూపిస్తాం. లెట్స్ గో. ఏం లేదు, లెట్స్ గో. ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. అది ఇగో ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది. అట్లనే మనకి ఇట్లా ఇవి ఒకవేళ స్పెషల్ దర్శనాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. 50 రూపీస్ స్పెషల్. ఇగో ఎవరైనా లైక్ ఫ్రీ దర్శనం కాకుండా ఎవరికైనా స్పెషల్ దర్శనం కావాలంటే ఇక ఇక్కడ ఉంది చూసిందా. సో గోత్ర నామాల పూజ అంట, అది 30 రూపీస్. అదొకటి దర్శనము, ఇదొకటి ఫ్రీ అన్నమాట. సో ఇది ఏ డేస్లో ఫేమస్ అంటే
సండేసా? అండ్ సండేస్ మీరు విజిట్ చేయొచ్చు. శివరాత్రికి మాత్రం అసలు ఇంత స్పేషియస్గా మాత్రం ఉండదు, మొత్తం పబ్లిక్ తోటే ఉంటుంది అనమాట, భక్తులతోటే మొత్తం ఇదంతా ఫిల్ అయిపోతుంది. సో అట్లా అండ్ అక్కడ చూడొచ్చు వేరే పండుగలు కూడా అట్లా చేసుకోవచ్చు అనమాట. మనం దేవునికి మొక్కులు సమర్పించుకుంటారు. ఇక్కడ చాలామంది నమ్మకం ఏంటంటే ఇక్కడ కోరుకున్న వాళ్ళకి పక్కా కోరికలు తీరుతాయని చెప్పేసి ఇది చాలా ఫేమస్ అనమాట ఈ శివాలయము. సో అట్లా అండ్ మేము కూడా అయితే చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చినా, ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం పని. మాది ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. సో ఇట్లా వెళ్తేనేమో మనం 3 గుండ్ల పైకి ఎక్కుతాము. సో అది అనమాట పైన భక్తులు కనిపిస్తున్నారు కదా అది. సో అది అండ్ మళ్ళీ ఇటు వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటుంది, అమ్మవారి దేవాలయం ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి దేవాలయం ఉంది కదా, అది అది. సో అమ్మవారిని అండ్ ఆంజనేయ స్వామి గారిని దర్శించుకొని పైకి ఎక్కడానికి ట్రై చేద్దాం. ఇప్పుడే మంది ఆంజనేయ స్వామి వారిది దర్శనం అయిపోయింది. సో వచ్చే వేళనే కింది కనిపించింది. ఇదంతా చెరుగట్టు విలేజ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ కొంచెం దగ్గర తీసుకురారా. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది అమ్మవారి పార్వతమ్మవారి టెంపుల్. అండ్ సో ఇది వచ్చేసి మెట్ల దారి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ గణేశుడు కూడా ఉన్నాడు, ఆ స్టాచ్యూ ఉంది. సో ఇట్లా మెట్ల దారి అనమాట. మెట్ల దారి వచ్చేసి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఆ ప్లేస్లో మనకి మెట్ల దారి ఎండ్ అవుతుంది. మెట్లు వచ్చేసి దగ్గర దగ్గర 500, 1000, 1500 ఉంటాయి. అవి 1500 స్టెప్స్ ఉంటాయి. సో అది చెప్పు ఇంకా చెప్పాలి. నీ అమ్మాయి మనకు చెరుగట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ పార్వతమ్మ గుడి ఒకటి, దాని తర్వాత మెట్ల త్రూ వచ్చినాక ఫస్ట్ మనం ఏం చేయాలంటే గుండంలో స్నానం చేసుకోవాలి. దాని తర్వాత దర్శనం చేసుకొని, దేవుని దర్శనం చేసుకొని, తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నామంటే 3 గుండ్లు తర్వాత ఫినిష్. ఇవి మెయిన్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఇవి చూస్తే ఇక చెరుగట్టుని మనం ఆల్మోస్ట్ ఒక 80% కవర్ చేసినట్టే. మన చెరుగట్టుకి వేరే వేరే రాష్ట్రం నుంచి వస్తారు. వచ్చిన తర్వాత నిద్ర చేస్తారు. నిద్ర చేసిన తర్వాత మార్నింగ్ లేచి దర్శనం కూడా చేసుకుంటారు. చాలా పవిత్రమైన ప్లేసు, చాలా పవర్ఫుల్ అండ్ నమ్మకం కూడా చాలా ఉంటుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో కూడా దర్శనం అయితే చేసుకున్నాము. మీకు స్టెప్స్ స్టెప్స్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోతాయి. కళ్యాణకట్ట. సో ఇది అనమాట ఓవరాల్గా మన చెరువు గట్టు పుట్ట పైన. సో మన ఒకటే మిగిలింది, అది కూడా మనం 3 గుండ్లపైకి ఎక్కాలి. సో గైస్ ఇప్పుడే మేమైతే 3 గుండ్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. అనవసరంగా నేనైతే బ్లాక్ కలర్ తీసుకొచ్చిన, పులుసుగా ఆరిపోతుంది అన్నమాట. సో మనం ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో మనం 3 గుండ్లకి ఎక్కాలంటే ఇక్కడ మనం 10 రూపీస్ పే చేయాలంట. గైస్ ఇది చూడండి ఎట్లుందో పైకి. సో ఇప్పుడు ఇందులో నుంచి మనం పైకి ఎక్కాలి. సో ఈవేళ మనం పైకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అసలు మేము అక్కడి నుంచి చూసినప్పుడు ఇంత డేంజర్ ఉంది అని అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు కూడా వచ్చినాము, బట్ చాలా రోజులైంది కదా, మర్చిపోయినట్టు అయింది. సో ఇది పైకి ఎక్కేవే. ఇప్పుడు కొంచెం ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి పర్లేదు అనమాట, పైకి ఎక్కొచ్చు. కానీ కొన్ని డెకేడ్స్ బ్యాక్ అసలు పైకి ఎట్లా ఎక్కుతుండే అంటే మస్తు డేంజర్ ఉంటుండే కదా, ఇది బాగా డేంజర్ ఉంటుండే అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇందులో ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్లో లడ్డు ఉన్నా సరే, బక్క ఉన్నా సరే దాంట్లో నుంచి బయటికి వస్తారనమాట. దాన్ని ఏమంటారో తెలియదు, పైన ఒకసారి వెళ్ళి కనుక్కుందాము. సో అక్కడ నుంచి అందరు నమ్మేది ఏంటంటే ఎక్కువ తప్పులు చేస్తే దాంట్లో నుంచి బయటికి రారని వాళ్ళ నమ్మకం అనమాట. బట్ సో అంత చిన్న దాంట్లోకి వెళ్ళి, సందులోకి వెళ్ళి బయటికి రావాలంటే కొంచెం టాస్క్ అని చెప్పాలి. బట్ చాలామంది ట్రూగా కూడా బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఉంటుంది ఇక. మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం చూసిండ్రు కదా, వెనక బండ చూపిరాదు ఒకసారి. ఇగో అట్లా ఉంటుంది పైకి ఎక్కడానికి. పదండి. వామో ఇది చూడండి ఎట్లుందో. ఇదైతే అసలైన అడ్వెంచర్ ఇడనైతే. ఇది అసలు పెద్దోళ్ళు అయితే కష్టం ఇటు నుంచి ఎక్కడము, వాళ్ళకి సపరేట్గా స్టెప్స్ ఉన్నాయి. బట్ ఏదైనా ఇంత పైకి ఎక్కడం అయితే
అడ్వెంచరే అండ్ ఇది కొంచెం డేంజరస్ అనమాట. గ్రిప్ తీసుకొని పైకి ఎక్కడం బెస్ట్. నాకే భయమైంది అసలు పైకి వచ్చేటప్పుడు, ఏంటి ఇది ఎంత, అండ్ ఇవి రాళ్ళు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. కొంచెం మిస్ అయిపోయినా కింద పడి తలకే వాళ్ళు కూడా వేస్తారు. చూడు వెనక నాకు తిరిగితే భయం అవుతుంది బేసిక్గా. అండ్ కాకపోతే ఇక్కడి నుంచి ఒకటే బ్యూటీ ఏంటంటే ఎంత పైకి ఎక్కుతుంటే అంత ఎక్కువ బయటికి కనిపిస్తుంది అన్నమాట. ఎంత బాగుందో తెలుసా. వెళ్ళాలి దాని నుంచి నేను బయటికి రావాలన్నమాట. ఇప్పుడు అదే పెద్ద టాస్క్. చూడ ఎంత చాలా సరదా ఉంటుంది. ఓం నమః శివాయ. భయం అవుతుందా? సో దీంట్లో నుంచి అటు సైడ్ వెళ్ళింది అనుకో నేనేం పాపాలు చేయనట్టు, ఇట్లా వీళ్ళు ఇరికింది అనుకో పాపాలు చేసినట్టు. చూద్దాం ఫస్ట్. అవి అసలు పోతుంది. ఓం నమః శివాయ. 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 మా బ్రో ఏం పాపాలు చేయలే. గైస్ భయం అవుతుంది. గైస్ అమ్మా అయితే చాలా అడ్వెంచరు, చాలా అడ్వెంచర్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టోన్ కూడా మొత్తం స్లిప్పరీగా ఉంది. పడితే మాత్రం మూతి పండ్లు రాలుతాయి. సో కొంచెం కేర్ తీసుకొని రావాలి. అండ్ ఇంకొకటి నేను రియలైజ్ ఏంటంటే ఓం నమః శివాయ నేనేం పాపాలు చేయలే. సో గైస్ మనమైతే 3 గుండ్ల దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ కూడా స్వామివారు ఉంటారు. మనం ఇక్కడ ఏంటంటే అభిషేకాలు కూడా చేసుకుంటారు అనమాట. మనకి పైకి రావడానికి 10 రూపీస్ టికెట్ ఉంటుంది, కిందనే ఇస్తారు అది కూడా. బట్ అసలు ఆ 3 గుండ్లకి ఆ కింద గుండెల్లోకి వెళ్ళి బయటికి రావడం అయితే పెద్ద టాస్కే ఉంది. ఫస్ట్ భయం వేసింది పట్టనేమో అని చెప్పి, ఫైనల్గా అయితే ఎట్లా అట్లా కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసినాం. సో ఇక్కడ మనం దర్శనం చేసుకొని కిందికి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బాబా నాకు ఇట్లా లిటరల్గా అసలు చూడండి కింద ఇక్కడ నుంచి కిందకి చూస్తే మస్తు భయం అవుతుంది. సో అది మెయిన్ టెంపుల్ మనకి. సో ఇక్కడ నుంచి అన్నీ కనిపిస్తున్నాయి ఉండకు. అక్కడ ఉంది గుండము, అది మెయిన్ టెంపుల్. సో అక్కడ పార్కింగ్. సో ఇది అనమాట ఓవరాల్గా చెరుగట్టున. నేను కింద గుండు ఉన్నాయి కదా, అది నేను ఫస్ట్ టైం అనమాట కంప్లీట్ చేయడము. ఇది వచ్చేసి మనకి లడ్డు కౌంటరు, అదే ప్రసాదాల కౌంటరు. ఇక్కడ మనకి లడ్డు 20 రూపాయలు అండ్ పులిహోర వచ్చేసి అంటే 10 రూపీస్ పులిహోర. సో ఇదే అనమాట ఇక్కడ తీసుకున్నాం. ఆ పులిహోర కూడా తీసుకున్నాము. మనది పైన దర్శనం అయిపోయింది గైజ్. కిందకి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే ఇక్కడ నుంచి పార్వతమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో అరే అంటే ఇప్పుడు ఇక్కడ దర్శనం తీసుకున్న వాళ్ళు పక్క పార్వతమ్మ టెంపుల్కి వెళ్ళాల్సిందేనా? అంటే ఇక్కడ చాలామంది ఏంటంటే వినయ్ ఎందాక అన్నాడు అనమాట, ఇక్కడికి వచ్చిన భక్తులు ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ ఓన్లీ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారని కాదు, కింద పార్వతమ్మను కూడా దర్శనం చేసుకొని వెళ్తే మంచిది అని చెప్పేసి ఇక్కడ నమ్ముతారనమాట. సో అట్లా అన్నీ ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ ఇక్కడ మంచి మంచి ఏమంటారు పిల్లలు ఎంజాయ్ చేయడానికి బొమ్మలు కొనుక్కోవడానికి, టాయ్స్ కొనుక్కోవడానికి ఇక్కడ మంచి మంచి షాప్స్ ఉన్నాయి. సో అట్లా మనకి ఇగో పక్కన అనిపిస్తుంది కదా, ఇదే ఆ పార్వతమ్మ దేవాలయము. సో లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనకి బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా, ఇదే మన పార్వతమ్మ వారి దేవాలయము. సో ఇక్కడ చూడొచ్చు అసలు ఎక్కడ ఏ కారు చూసినా ఏ బైక్ చూసినా అన్ని పూజలు అందుకునే ఉన్నాయి. సో ఇక్కడే అనమాట ఆయుధ పూజలు లేదంటే వాహన పూజలు ఉంటాయి కదా, సో అవి ఇక్కడ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వీడియోస్ అలవ్ లేవు, మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము పదండి. మొత్తం మీద అయితే లోపలికి వచ్చేసాం మనము. ఇక్కడైతే మనకు గుడి ఎంట్రన్స్ అనమాట ఇది, లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మనం పూజలు చేయించుకోనికి గోమాతలు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకు లోపలికి ఫోన్ ఎలో లేదు కాబట్టి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడే పార్వతమ్మ వారి ఆలయంలో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో అదనమాట ఇక్కడ విశేషాలు. సో ఇది ఓవరాల్గా మన చెరుగట్టు బ్లాగ్. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి.
సాటర్డే సండేస్ అయితే ఇంకా మీకు ఫ్రీగా ఉన్నప్పుడైనా పర్లేదు, మీరు ఎప్పుడైనా మీకు రావాలనుకున్నప్పుడు అయితే రావచ్చు. అండ్ స్పెషల్గా ఇది వచ్చేసి శివరాత్రి రోజు అయితే అద్భుతంగా ఉంటుంది లైటింగ్స్ తోటి. అండ్ అమావాస్య రోజు కూడా మీరు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. అండ్ చాలా పవర్ఫుల్ ప్లేస్ కూడా ఇక్కడ. సో ఇక్కడికి విజిట్ చేయాలని అంటే మన హైదరాబాద్ నుంచి నల్గొండ బస్సు ఎక్కితే మీకు ఇక్కడ లైక్ మెయిన్ రోడ్ హైవే పైననే ఆపుతారనమాట. హైవే నుంచి మీకు ఆటో తీసుకుంటే మీరు చెరగట్టుకి రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ నియర్ బై మీకు రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట, లోకల్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, హోటల్స్. అండ్ ఫుడ్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది, మీకు దాంట్లో అయితే ఏం డోకా ఉండదు. సో అది. అండ్ సో ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళు దగ్గరలో ఉండే పానగల్ కూడా అయితే విజిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటుంది పానగల్ కూడా. సో ఇది అనమాట ఓవరాల్ వ్లాగ్. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్, షేర్, subscribe Balu Stories. Stay tuned for tomorrow's vlog. Bye bye guys.